Hello everyone, I am Dr. Shivreka, cataract surgeon and retina specialist, Oxycare Hospitals, ECIL. ఐ హెల్త్, జనరల్ బాడీ హెల్త్ ఇవి రెండింటి మధ్య సంబంధం ఉంది. ఈ విషయం మీకు తెలుసా? ఎలాగంటే మామూలుగా ఐ ఎగ్జామినేషన్ అంటే జస్ట్ సింపుల్గా విజన్ చెక్ చేయడము, ఐ సైట్ చెక్ చేయడము లేదా క్లాసెస్ ఇవ్వడం అని అనుకుంటారు చాలామంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే చాలా వరకు మేజర్ డిసీజెస్ అన్నీ అంటే లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఐలో మేనిఫెస్ట్ అవుతుంది. సో డాక్టర్ గారు రెటినా ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ డయాబెటీస్, పేషెంట్స్కి డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకోకముందే ఐ ఎగ్జామ్ని రెటినాలో చూస్తే కనుక స్మాల్ వెజల్ చేంజెస్ ఉంటాయి. దాంట్లో లీకేజెస్ లైక్ హార్డ్ ఎక్సిడేట్స్, సో డాట్ బ్లాట్ ఇమరేజెస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కనిపించినప్పుడు డయాబెటిక్ రెటినోపతి ఎర్లీ స్టేజెస్లో ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కనుక పేషెంట్ షుగర్ అనేది ప్రాపర్ కంట్రోల్ చేసుకునే మెడికేషన్తో ఈ కండిషన్ డయాబెటిక్ రెటినోపతి అనేది రివర్సిబుల్ స్టేజ్ ఇది. అలాగే హైపర్ టెన్షన్ ఉంటే కనుక ఐలో బ్లడ్ వెజల్స్ నారోయింగ్ ఉంటుంది, రెటీనా వెజల్స్ నారోయింగ్ ఉంటుంది లేదా లీకేజెస్ కనిపిస్తాయి అన్నమాట. దీంతోపాటు స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉందా లేదా, సో ఎంత పర్సెంట్ అనేది కొంతవరకు ఒక వార్నింగ్ సైన్ లాగా రెటీనా ఎగ్జామినేషన్లో బయటపడుతుంది. సో పర్సన్కి హై కొలెస్ట్రాల్ ఉందనుకోండి, ఐ చుట్టూ ఇక్కడ ఎల్లో స్పాట్స్ వస్తాయి, జాంతిరస్మా అంటారు దాన్ని. సో ఇట్ ఇండికేట్స్ హై కొలెస్ట్రాల్, బాడీలో లిపిడ్ ప్రొఫైల్ అనేది అబ్నార్మల్గా ఉంది, డీరేంజ్డ్ ఉంది అని తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి సైన్స్ అన్నీ కూడా మనకి ఐ డాక్టర్ చెకప్లోనే బయటపడుతూ ఉంటాయి. సో అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటే బయాప్సీ అవసరం ఉంది పేషెంట్కి, రీనల్ డయాబెటిక్ నెఫ్రోపతి ఉంది అంటే నెఫ్రాలజిస్ట్ విల్ ఆస్క్ ఫర్ రెటినా ఎగ్జామినేషన్. ఎందుకంటే రీనల్ బయాప్సీకి వెళ్లకుండానే పేషెంట్ యొక్క రెటినా వల్ల పేషెంట్ కిడ్నీస్ అనేవి ఎంత ఎఫెక్ట్ అయినాయి అనేది సో విల్ కమ్ టు ఎన్ అండర్స్టాండింగ్. సో వీ కెన్ అవాయిడ్ రీనల్ బయాప్సీ, సో వీ కెన్ మోడిఫై, నెఫ్రాలజిస్ట్ కెన్ మోడిఫై ద ట్రీట్మెంట్, కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ ఉందనుకోండి, చాలామంది నేను చూశాను. సో పేషెంట్స్ ప్రాప్టోజ్ ఐ అనేది ఐబాల్ అనేది కనుక్కుంటూ బయటకు వచ్చి ఉంటుంది అనమాట. సో ఇది మనము పేషెంట్ ఎందుకు వచ్చింది ఏంటి అనేసి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటారు, లేదా సింపుల్ ఇది ఇట్స్ రిలేటెడ్ టు ఐ అనుకుంటారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ థైరాయిడ్ డిజార్డర్. సో ఇది మనకు థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు బయటపడుతుంది. వన్స్ మనం థైరాయిడ్ కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి సప్లిమెంట్స్ ద్వారా, సో ఇట్ విల్ గో బ్యాక్ టు నార్మల్. సో ఇది ఒకటి, థైరాయిడ్ ఒకటి. తర్వాత డ్రైనెస్ లేదా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్. సో కనెక్టివ్ టిష్యూ డిజార్డర్లో కూడా డ్రై ఐస్ ఉంటుంది. దాంతోపాటు యువిఐటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది యువియా ఆఫ్ ది ఐ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఎర్లీగానే మనకి ఫస్ట్ ఐలోనే తెలుస్తుంది అనమాట. సో దీంతోపాటు స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ ఇన్ ద బ్రెయిన్. సో మనకి క్రేనియల్ క్యావిటీ అనేది క్లోజ్ స్పేస్ కదా, దీనిలో ఎక్స్ట్రా ఏమన్నా ఉందనుకోండి, సో అది బల్జ్ అవ్వలేదు కదా, ఎన్లార్జ్ అవ్వలేదు కాబట్టి సో పక్కన టిష్యూస్ మీద ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ పడడం వల్ల దీంతోపాటు ఐ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెయిన్, ఈ ఆప్టిక్ నర్వ్ అనేది. సో దీనిలో ఆప్టిక్ నర్వ్ మీద ప్రెషర్ పడినప్పుడు దీనిలో స్వెల్లింగ్ వస్తుంది. దీన్నే బైలేటరల్గా రెండు కళల్లో స్వెల్లింగ్ ఉన్నప్పుడు పాపిలెడిమా అంటాము, ఆప్టిక్ డిస్క్ స్వెల్లింగ్ అనమాట. ఇది ఇలా ఉన్నప్పుడు ఇట్ ఇండికేట్స్ పేషెంట్ వచ్చారు మా దగ్గరికి, రెటినా నార్మల్ రొటీన్ ఐ ఎగ్జామినేషన్ హెడేక్ తోటి ప్రజెంట్ అయ్యారు. సో రెటినా చెక్ చేస్తున్నప్పుడు ఆప్టిక్ డిస్క్ స్వెల్లింగ్ కనిపించింది బోత్ సైడ్స్ అంటే దేర్ మైట్ బి ఏ స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ ఉండొచ్చు. అది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకున్నాకే వీ హ్యావ్ టు గో ఫర్ రూలింగ్ అవుట్ అదర్ డిసీజెస్ అనమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈవెన్ అనీమియాలో కూడా రెటినా అనేది మనది కలర్ అనేది, సో మన రెడ్ గ్లో అనేది కూడా డల్ అవుతుంది. సో ఈవెన్ పేషెంట్స్ అనీమియా ఉంది, అది చాలా చిన్నది అనుకుంటాము. సో అది కూడా ఈవెన్ దట్ థింగ్ టు మేజర్ థింగ్స్ వీ కెన్ కమ్ టు నో విత్ ఏ డీటెయిల్డ్ ఐ ఎగ్జామినేషన్. సో మీరు అనుకున్నట్టు ఐ ఎగ్జామినేషన్ అంటే సింపుల్ ఐ సైట్ చెక్ చేసుకోవడం, గ్లాసెస్ కట్ చేసుకోవడమే కాదు. సో దానితో పాటు చాలా ఉంటుంది, ప్రెషర్ చెక్ చేయడము, ఐ ప్రెషర్, సో రెటినా ఎగ్జామినేషన్ చేయడము, తర్వాత ఓవరాల్ ఆక్యులర్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు డీటెయిల్డ్ ఐ ఎగ్జామినేషన్ చేసినప్పుడు. సో మేము చెప్పేది ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ హెల్త్. సో బోత్ టుగెదర్ టెల్ ఏ కామన్ స్టోరీ. సో ఇదేంటంటే ఇవి రెండు కూడా కలిసే ఒక కంప్లీట్ పిక్చర్ అనేది, హెల్త్ పిక్చర్ అనేది ఇస్తుంది మనకి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్ అండ్ యాజ్ వెల్ యువర్ హెల్త్. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.